హలో అండి, ఈరోజు నేను పాలకూర పప్పు చేస్తున్నాను. దానికోసం 3/4 కప్పు కందిపప్పు తీసుకున్నాను, 1/2 కప్పు శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు వేస్తే బాగుంటుంది పాలకూరలో. ఇప్పుడు వాటర్ వేసి ఒక 1-2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. డస్ట్ కానీ ఏమైనా పౌడర్స్ కానీ ఉంటే పోతాయి అన్నమాట. ఇట్లా 1-2 సార్లు వాష్ చేసుకోవాలి మంచిగా. తర్వాత మనం 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, 2 కలిపి. ఇప్పుడు 1.5 కప్పు వాటర్ వేయాలి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ సరిపోతాయండి మనకి పప్పు చేసుకోవడానికి. ఇందులో మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. పప్పులు ఎప్పుడూ వెంటనే వండుకోవద్దు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అందుకని పప్పు కొంచెం ఒక 10 నిమిషాలు నాననివ్వండి. ఇప్పుడు నేను 3 కట్టల పాలకూర తీసుకున్నాను, కాడలు లేకుండా. ఒక 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర ఈ మూడింటిని మిక్సీ చేసుకోవాలి. ఒక 5 ఎల్లిపాయలు, ఒక 7 పచ్చిమిర్చి, ఒక 1 టీ స్పూను జీలకర్ర వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి ఒకసారి. ఆవాలు జీలకర్ర బాగా చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 ఎల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పిడికెడు కరివేపాకు. పోపు ఎంత బాగా వేగితే మనకి పప్పు అంత టేస్ట్ బాగుంటుంది. పప్పు కర్రీకి మెయిన్ పోపుతోనే టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. పోపు వేగిన తర్వాత పసుపు వేసిన వెంటనే పాలకూర వేసేసుకోవాలి, లేదంటే పసుపు మాడిపోతుంది. పాలకూర వేసి ఒకసారి కలుపుకున్నాక కొంచెం దగ్గరకు వచ్చి ఫ్రై అయిన తర్వాత ఒక పిడికెడు కొత్తిమీర వేసి కలుపుకోవాలి. పాలకూర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర ముద్ద, అది వేసి కలుపుకోవాలి. ముందే పోపులో వేస్తే ఇది మాడిపోతుంది, అందుకని చెప్పి కొంచెం టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. అందుకనే పాలకూర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. మరీ మెత్తగా పట్టేయొద్దు, కొంచెం బరకగానే పట్టుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. ఇట్లా బద్దలుగానే ఉండాలి పప్పు, మరీ మెత్తగా చేసేసుకోవద్దు. ఇప్పుడు ఈ పప్పుని మనం పాలకూర ఫ్రైలో వేసేసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి, అది కూడా పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన పాలకూర పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలి. పప్పు ఇట్లా బద్దలుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పాలకూర పప్పు. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసు ఇందులో వేసేసుకోవాలి. మీకు పప్పు ఇంకెక్కువ లూజ్ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసి కలుపుకోండి. మాకు ఈ థిక్నెస్ సరిపోతుంది పప్పు కాబట్టి నేను తక్కువ వాటర్ వేసినాను. మీరు కావాలంటే ఇంకో టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు నేను ఒక 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను. పాలకూర కాబట్టి సాల్ట్ తక్కువ పడుతుంది. ఒక 1/4 టీ స్పూన్ కారం పొడి వేసినండి, కొంచెం జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది అని చెప్పి వేసిన అంతే. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇట్లా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలిపేసుకోవాలి ధనియాల పొడి. ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలిపేసుకొని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి మన పప్పు ఉడికిపోయింది. మనం ఈ పాలకూర పప్పుని 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అండి. ఒక సైడ్ కుక్కర్ పెట్టేసి ఒక సైడ్ పాలకూర ఫ్రై చేసుకున్నామంటే 10 మినిట్స్లో మన పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ, బాయ్.